ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఆషాఢమాసంలో వచ్చే గుప్త నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులలో వారాహి అమ్మవారిని పూజిస్తే నరఘోష పోతుంది. దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు పరిహారాల కోసం పండితుల్ని సంప్రదిస్తాం. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టిదోషం తగులుతుంది. అలాంటి దృష్టిదోషాలు, నరఘోషలు, మానసిక వ్యాధులు, కుటుంబ సమస్యలు, పిశాచ బాధలు, గ్రహ బాధలు వంటివి వారాహిమాత పూజ చాలా విశేషమైనది. నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల కష్టాలనేవి దరిచేరవు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారాహిదేవిని పూజించాలి అనుకున్నప్పుడు గృహంలో వారాహి అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకొని దీపం పెట్టి స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ పఠించి నైవేద్యం పెట్టవచ్చు. కానీ గృహంలో పూజలకు ప్రాణప్రతిష్ఠ చేయకూడదు. ఎందుకంటే వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మామూలుగా యథావిధిగా గృహంలో చేసుకునే పూజలాగానే ఫోటో పెట్టి దీపం వెలిగించి పూజ చేయవచ్చు. కానీ ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అందుచేతనే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని పూజించి యథావిధిగా మళ్ళా యథాస్థానంలో ఆ ఫోటోని చేర్చవచ్చు, పూజ చేసుకోవచ్చు. కానీ ప్రాణప్రతిష్ఠ చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే అమ్మవారి పూజలో ఎటువంటి తప్పు జరగకూడదు. ఏ తప్పు జరిగినా తల్లి యొక్క ఆగ్రహానికి గురవుతారని పండితులు చెబుతున్నారు. అందుకని అమ్మవారి ఫోటోకి పూజ చేసి భక్తితో స్తోత్రాలని పఠించండి చాలు. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రీ ఆదివారాహి స్తోత్రం. నమోస్తు దేవి వారాహి జయంకార స్వరూపిణి జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే. జయ క్రోడాస్తు వారాహి దేవి త్వాం చ నమామ్యహం. జయ వారాహి విశ్వేశి ముఖ్య వారాహి తే నమః. ముఖ్య వారాహి వందే త్వాం అంధే అంధిని తే నమః. సర్వదుష్టప్రదుష్టానాం వాక్స్తంభనకరీ నమః. నమస్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః. రుంధే రుంధిని వందే త్వాం నమో దేవీ తు మోహిని. స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః. బాహో స్తంభకరీ వందే చిత్తస్తంభని తే నమః. చక్షుస్తంభిని త్వాం ముఖ్యా స్తంభిని తే నమో నమః. జగత్స్తంభిని వందే త్వాం జిహ్వస్తంభనకారిణి. స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనం. శీఘ్రం వశ్యం చ కురుతే యోగ్నౌ వాచాత్మికే నమః. చతుష్టయ రూపే త్వాం శరణం సర్వదా భజే. హోమాత్మకే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే. దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి. నమస్తుభ్యం 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 నమో నమః. ఇదమాద్యాననా స్తోత్రం సర్వపాపవినాశనం. పఠేద్యః సర్వదా భక్త్యా పాతకైర్ముచ్యతే తతా. లభంతే శత్రవో నాశం దుఃఖరోగాపమృత్యవః. మహదాయుష్యమాప్నోతి अलक्ष्मीर्नाशमाप्नुयात्. इति श्री
ఆదివారాహి స్తోత్రం సంపూర్ణం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహీదేవి అయిన నమః అని కామెంట్ చేయండి.